కానీ కృంగిపోవడం కానీ లేదు. అది ఎట్లా పర్సనాలిటీ సాధ్యమవుతుంది చేస్తారు. ఈ అబౌవ్ ద సెల్ఫ్ అంటే తనను తాను దాటి మనిషి ఒక సమిష్టిలో జీవించడం అనేటువంటి ఎట్లా సాధ్యం? శంకరం గారిని చూస్తే మనకు ఆ ప్రశ్న వస్తుంది. ఆ రికగ్నిషను తనకు అవసరం లేదు అనడానికి ఎన్నైనా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. లక్ష్మయ్య గారు చెప్పారు, ఇది బాండెడ్ లేబర్ మీద రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. రోడ్ క్రాస్ చేస్తుంటే ఎవరో పాప ముసలైనా అక్కడ రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. శంకరం గారు ఆయన చేయి పట్టుకొని రోడ్ క్రాస్ చేయించి ఎక్కడ మీదంటే మాది మెదక్ జిల్లానండి అన్నాడు. ఎట్లా ఉన్నారు? బాగానే ఉందంటే అంటే శంకరం గారు ఒక మహానుభావుడు వచ్చాడు మా దగ్గరికి. మా పిల్లోడు హాస్టల్లో తీసుకుపోయి పెట్టాడు. మా పిల్లోడు ఇప్పుడు ఆఫీసర్ అయ్యాడు. ఒక బాగానే నడుస్తుంది సార్, పిల్లోడు బాగుపడ్డాడు, అందుకని అప్పుడప్పుడు వాడిని చూడడానికి నేను ఇక్కడ వస్తాను అని చెప్పాడు. చెప్తే నేనే శంకర్ అని చెప్పుకోవాలి. నేనే శంకరం చెప్పాలా? శంకరం గారు చేశాడు అని ఆయన చెప్పిన దానికి ఆనందం పొందాడు, కానీ నేనే శంకరం చెప్తే ఆయన ఎక్కడ అసలు అంటే ఎంబరాస్ అయిపోతాడు. అతనికి అయ్యో శంకరం గారిని మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడిపోతాడు అని ఒక అతనికి ఎంబరాస్మెంట్ లేకుండా తాను ఒక మనిషి బాగుపడ్డాడు. ఆ మనిషి మళ్ళీ తాను ఏదో నేను చేశాను అని నేను అక్కడ కూడా మీకు విగ్రహం ఆవిష్కరణప్పుడు కూడా చెప్పాను. తాను డబ్బులు ఇచ్చినా తాను ఏదైనా చేసినా ఎదుటివాడు మరిచిపోవాలి. అంటే చాలా విచిత్రమైనటువంటి ఇది ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే మనం చేసినటువంటి ఫేవర్ కానీ సేవ కానీ లేదన్నా చేసాం. ప్రసాద్ చెప్పారు అంటే బాధ్యతగా చేసాం. ఎదుటి మనిషి దాన్ని మరిచిపోవాలి, దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకొని అది ఉండకూడదు అనేది ఆయనకు ఒకటి. సంబంధాల్లో ఉండేటువంటి వైషమ్యాలు దానికి మూల కారణం మనిషికి ఇగో అంటారు, ఇగోయిస్టిక్ హ్యూమన్ బీయింగ్ అంటారు. ఈ అహం అనేటువంటి పెరిగిన మనిషి ఇంకొక అహమున్న మనిషితో ఏర్పడుకునే సంబంధము శత్రుపూరితంగా ఉంటుందని మార్క్స్ అంటాడు. యాంటగనిస్టిక్, అడ్వర్సోరియల్. ఈ రిలేషన్ అడ్వర్సోరియల్ మారడం వల్లనే మానవ సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందరి మధ్య ఉండే సంబంధాల్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఒకటితో ఒక మనిషికి సహజమైన సంబంధం ఏర్పడకపోవడానికి ఒక పెద్ద గోడ అహం. దాన్ని మనిషి జయించాలి. మార్క్స్ తాను సమిష్టిలో తాను ఒక భాగమైపోతాడు. అలాంటి సమాజం వస్తుంది. వన్ ఫర్ ఆల్, ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్. మార్క్స్ చేసిన ప్రతిపాదనలో ఒక మనిషి అందరి కొరకు జీవిస్తే అందరూ ఆ మనిషి కొరకు పాటుపడతారు అనేటువంటి సూత్రానికి శంకరం గారు ఒక సజీవమైనటువంటి ఎగ్జాంపుల్. అంటే భవిష్యత్తు మనిషి అని మనం ఎందుకంటున్నామంటే రాబోయే తరాల్లో మానవ సమాజం ఎంత ఉన్నతంగా ఎదుగుతుంది, రాబోయే కాలంలో మనిషి ఎంత మహోన్నతంగా మారతాడు అనడానికి ఒక పద్మభూషణ్ గురించి లక్ష్మయ్య గారు చెప్పారు. పద్మభూషణ్ ఆయన తిరస్కరించిన సందర్భాన్ని నేను స్వయాన చూశాను, నా అనుభవం అది. ఆయనకు 2 గంటలకి ఫోన్ చేసి చెప్పారు హోమ్ మినిస్ట్రీ, మీకు పద్మభూషణ్ ఇస్తున్నామని. అప్పటికీ డిక్లైన్ చేశాడు ఆయన. వద్దని అన్నాడు. నేను 2:15కి వెళ్ళాను. వెళ్తే కాఫీ చేద్దామన్నాడు. కాఫీ చేస్తున్నాడు. మనిషి కొంచెం ఇదిగా ఉన్నాడు, అసలు కొంచెం భిన్నంగా కనిపించాడు. సరే మళ్ళీ ఇద్దరం వెళ్ళి 3:30కి మేము మా పని ఈ పీస్ టాక్స్ నివేదిక తయారు చేస్తున్నాం. పని చేస్తుంటే పొత్తూరి గారు ఫోన్ చేశారు. చేసి శంకరం గారికి కంగ్రాచులేట్ చెప్పండి, సార్కి పద్మభూషణ్ ఇచ్చారు అంటే నేను చెప్పాను మీకు పద్మభూషణ్ ఏదో వచ్చిందని. పొత్తూరు గారు అంటే లేదు పద్మభూషణ్ లేదు, ఏం లేదు ఇలా అన్నాడు. పద్మభూషణ్ లేదు, ఏం లేదు, ఏదో అంతా ఇలా రూమర్స్ వస్తుంటాయని తీసేశాడు. తీసేసిన తర్వాత మళ్ళీ ఒకరు ఫోన్ చేశారు. మరోవారు ఫోన్ చేసిన తర్వాత భిన్న ప్రాంతాల నుంచి ఫోన్ రావడం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన సడన్ గా టీవీలో వస్తుంది అని పొత్తూరు గారి కింద టీవీలో వస్తుంది శంకరం గారికి ఇచ్చారు. అంటే పద్మభూషణ్ మీకు ఇచ్చినట్లుగానే ఉంది సార్ అంటే అని అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడి నాకు మాట చెప్పాడు, మీరేం అనుకోవద్దు, తిరస్కరించాను కదా, తిరస్కరించడానికి ఇంకోటి మాత్రం ఎందుకు చెప్పాలి అని నేను మనసులో దాన్ని పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను అసలు వాళ్ళు నన్ను అడిగారు, నేను నో అన్నాను. బయటకు పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇది మేము అక్కడ కూర్చొని ఉన్నాము. అంతట్లో మీడియా వాళ్ళంతా వచ్చేసారు, కెమెరాలన్నీ పట్టుకొని పోయాడు. కడప దాకా పోయి వాళ్ళకి చాలా వినంబరంగా పెట్టి నాకు తిరస్కరించడానికి ఏం కారణాలు లేవు, ఐఎమ్ నాట్ ఇన్క్లైన్ టు యాక్సెప్ట్, ఎందుకో నా మనసు అంగీకరించదు, అంత తప్పించి వేరే కారణాలు లేవు, దయచేసి దీనికి పబ్లిసిటీ వద్దు, వాళ్ళు ఇస్తామన్నారు నేను తిరస్కరించాను, మీడియాలో దయచేసి ఇది రాయొద్దు. నేను వ్యక్తిగా మిమ్మల్ని చేసిన తర్వాత వెళ్ళిపోయాను. మీడియా వాళ్ళు ఆయన కొంత రిక్వెస్ట్ చేసి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయాను. ఈ ఫోన్లు రావడం మొదలు పెడితే ఇక లాభం లేదని మీ ఇంటికి పోదాం పదండి మా ఇంటికి వచ్చాడు. మా ఇంట్లో చేసి డిన్నర్ చేశాడు. డిన్నర్ చేసేటప్పుడు వరావరావు గారు ఫోన్ చేశారు, శంకరం గారికి ఏదో పద్మభూషణ్ వచ్చింది, తిరస్కరించారని కూడా వస్తున్నది, ఇది నిజమేనా అని. అంటే శంకరం గారు ఇక్కడే కూర్చున్నారు, తిరస్కరించిన ఉంది నేను అన్నాను. అంటే శంకరం గారికి ఫోన్ ఇవ్వండి అంటే ఫోన్ ఇస్తే వరావరావు గారు మాట అన్నారు,
కాళోజీ చాలా గొప్పవాడని మేము అనుకున్నామండి. మీరు కాళోజీని దాటిపోయారు. కాళోజీ కనీసం ఆ పద్మభూషణ్ విభూషణ్ ఒప్పుకున్నాడు ఆయన ప్రెషర్ వల్ల, కానీ మీరు ఆ స్టెప్ కూడా దాటిపోయారని వరవరావు గారు అన్నారు. మేము కాళోజీ తీసుకున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము, కానీ మీరు తీసుకోలేదంటే నాకు గర్వకారణంగా ఉండేని అన్నాడు. అంటే శంకరం గారు ఆ పద్మభూషణ్ తిరస్కరించడంలో కూడా ఆయనకు ఒక్క ఇబ్బంది నాకేం చెప్పాడంటే, ఎందుకు మీరు తీసుకోలేదంటే కారణాలు ఏం లేదు, మనం చేసిన పనులు ఇలా చెప్తూ వచ్చాడు. కానీ ఒక్కటి ఏమిటంటే ఆయన చాలా దగ్గర కూర్చున్నా, ఈ ఇద్దరు ఎవరి మధ్యన నేను ఎందుకు కూర్చున్నాను, ఇద్దరు భిన్నమైన మనసులు ఉన్న మధ్యన నేను ఇరుక్కుపోయాను అన్నాడు. అంటే పద్మభూషణ్ అంగీకరించడంలో తిరస్కరించడంలో కూడా ఒక గొప్పతనం. అది ఎంతమంది తిరస్కరించారో, మీలా తప్ప 2 సార్లు తిరస్కరించిన వాళ్ళు తర్వాత వచ్చి శంకరం గారు పద్మభూషణ్ తీసుకోలేని తర్వాత. అయితే ఆయన చాలా కారణాలను తీసుకోలేదు. ఒకటేమో వ్యక్తిగతంగా ఇటువంటి రికగ్నిషన్ రావడం, ప్రజల మనసులో తారకం గారు చెప్పినట్టుగా ప్రజల మనసులో ప్రజలు సమాజం బాగుపడితే ఆనందపడ్డారు.